వచ్చేది మిస్టేక్ అది ఇది అయిపోయింది. అది ఆ మధ్య కీరవాణి గారు నీతోటి సెల్ఫీ దిగి అబ్బో నాయన నాకు అదే ఇప్పటికి నా అభిమాన నటుడు నాకు అది కూడా విచారణ చూసి నాకు నిజంగా ఆయన బాబోయ్ నాకు మా పెద్దోడు అంటాడు, మా పెద్దోడు కీరవాణి గారు అంత తోడు నీతో సెల్ఫీ దిగాడే ఏమయ్యా నువ్వు అని అంటుంటాడు. నాకు ఇప్పటికి ఇదే అనమాట. ఒక సినిమా ఓపెనింగ్ వెళ్తే అక్కడికి వెళ్తే ఆయన వచ్చాడు చూసి హే అజయ్ ఘోష్ రా సెల్ఫీ నా అభిమాన నటుడు నువ్వు అని చెప్పేసి ఏం చెబుతాం అసలు. అట్లాంటి నమస్కారాలు వాళ్ళకి అంతకంటే నమస్కారం తప్పితే ఇంకేం చేయగలను నేను అసలు. సో ఇలాంటి చిన్న చిన్నయే మెమొరబుల్ ఉంటాయండి అసలు, తీపి జ్ఞాపకాలుగా మిగిలి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఓజీ ఒకటి సుజీత్ మళ్ళా గ్యాంగ్స్టర్. మేమంతా దాంట్లో రిటైర్డ్ గ్యాంగ్స్టర్లం. నేను ముట్ట రాజేంద్ర, జీవా అన్న, వాళ్ళ విచిత్రంగా ఉంటాయి క్యారెక్టర్లు మావి. అవునా? అదొకటి. దీంట్లో ఇతను కార్తీక్ ఘట్టమనేని, ఓకే, సినిమాటోగ్రాఫర్ ఈగల్, ఓ మంచి క్యారెక్టర్. పాప రవితేజ గారు నన్ను మరీ మరీ అజయ్ ఘోష్ని పిలిపించండి అని చెప్పి రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు. ఓకే, తను ఆయనే రికమెండ్ చేసి అజయ్ ఘోష్ని పిలిపించండి. అందులో ఏం క్యారెక్టర్ అంటే ఫారెన్ ఎపిసోడ్ వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే భలే విచిత్రం. 2 షేడ్లు ఉంటాయి అయితే. భలే విలను భలేగా ఉంటుంది అసలు క్యారెక్టర్. సరే, ఓజీలో పవన్ కళ్యాణ్తో ఉందా? ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రాలే, వారితో ఓకే తర్వాత ఉంటుందేమో. ఇప్పటి వరకు ఒక షెడ్యూల్ అయ్యి 2 షెడ్యూల్ అయినాయి. 2-3 షెడ్యూల్ అయిన బాంబే అయిపోయింది, ఇక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ సెప్టెంబర్లో ఉంటుంది అనుకుంటా. ఓకే, ఎన్ని రోజులు ఇచ్చావు కాల్ షీట్లు దానికి? అంతా 4-5 రోజులు అయింది మా అయింది. ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి? ఏముంటుంది, ఇంకొక 6 రోజులు 7 రోజులు ఉందంట. సరే ఏమైతే చూడాలి. సో అంటే రిటైర్ అయిపోయినటువంటి పాత వాళ్ళం అనమాట, పాత గ్యాంగ్స్టర్లు మేము. నేను ముట్ట రాజేంద్ర అన్న భలేగుంటుంది అసలు, కామెడీగా. ఓకే, కామెడీ పండించే కామెడీలు కొంచెం విలనిజం. అంటే అప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను పెద్ద అయింది, మేము ఒకప్పుడు ఎరగదీసాం. భలేగా ఉంటుంది అసలు. సో అది అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఉందా కాంబినేషన్ సీన్స్ ఉండయా పవన్ కళ్యాణ్ అన్నారు, మరి ఏంటో మనకి అదేలే. ఇంకా ఇది సెప్టెంబర్లో గుంటూరు కారం కమిట్ అవ్వాలి. ఓకే, ఆ తర్వాత ఏమంటే అంటే క్యారెక్టర్ ఏమైనా చెప్పారా? చెప్పారు, డేట్స్ వచ్చేసినాయి. ఓహో, త్రివిక్రమ్ గారు మరి అజయ్ ఘోష్ని పిలిపించండి. త్రివిక్రమ్ తోటి ఫస్ట్ టైం. మట్కా కరుణ్ కుమార్ది అది కమిట్ అవ్వాలి. నేను హీరో గారు మంచి త్రూఅవుట్ కాంబినేషన్, మంచి క్యారెక్టర్ అది. ఓకే, వరుణ్ తేజ్ది. దాని తర్వాత ఇక మా బుచ్చిబాబు, ఉప్పిన బుచ్చిబాబు, రామ్ చరణ్ తోటి దాంట్లో కూడా కమిట్ అయ్యావా? కమిట్ ఇంకా బిగిన్ కాలేదు. ఓకే, మొన్న పిలిపించి చెప్పాడు క్యారెక్టర్. అట్లాగే మంచి సినిమాలు ఉన్నాయి, మంచి పాత్రలు ఉన్నాయి. శంకర్, ఇంకో విషయం, దిల్ రాజు గారిది శంకర్ సినిమా ఒకటి రామ్ చరణ్ది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఉన్నారు, గేమ్ చేంజర్. దాంట్లో కమిట్ అవ్వాలి. రేపు 8వ తారీఖు నుంచి అది. ఓకే, 8 నుంచి ఉందా షూట్? ఉందా? 8 నుంచి ఉంది, అది కమిట్ అవ్వాలి. అట్లా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళ్ అయితే వీటి కోసం అని చెప్పేసి డేట్లతో తమిళ్ 2 సినిమాలు వదిలేసాయి ఇప్పుడు మళ్ళీ. అవునా? సినిమాలు వేసాను. ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా డైరెక్టర్ బాలాజీ అని చెప్పేసి తమిళ కుర్రోడు తెలుగు సినిమా చేస్తున్నాడు. సుహాస్ తోటి తెలుగు తమిళ 2. అతను కథ ఏదో చెప్పడానికి వస్తున్నాడు 2-3 రోజులు చెన్నై నుంచి. తమిళ ఇంకో కుర్రోడు కూడా ఉన్నాడు, అతని పేరేంటి బాలమురుగన్ ఏదో ఉంది. అతను సరేలే బారండి. సో ఫస్ట్ టైం మొత్తానికి పవన్ కళ్యాణ్ తోటి, తర్వాత మహేష్ బాబు తోటి ప్రాజెక్టులో చేస్తున్నావు ఇప్పుడు. సో ఏంటి ఇప్పుడు వేటపాలెం అంటే మర్చిపోయి చదవడం అసలు. ఇంకా నీకు మంచి దోస్తు అసలు, బాబోయ్ నన్ను అయితే
నాకు మంచి దోస్తు. నా మీద పోట్లాడి అసలు మామూలుగా అసలు ఈ గోపీచంద్ అల్లేని వీరసింహారెడ్డి ఒంగోలియన్ అని అదే క్రాక్ లో పెట్టుకోలేకపోయినా బాధపడి పాపం మొన్నే మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి నెక్స్ట్ సినిమా మళ్ళీ రవితేజతో. ఓకే. మన ఏరియాలోనే అంటారు షూటింగ్ కూడా. అవునా? ఇది జరుగుతూనే మెయిన్ క్యారెక్టర్ ఒకటి అన్నాడు, అదేదో పీరియడ్ ఫిలిం అనుకుంటా కదా, మెయిన్ క్యారెక్టర్ అన్నాడు. ఓకే బాయ్ అని చెప్పాను. అది ఒకటి. ఇంకా గోపీచంద్ వదలడేమోలే. వదలడు, మంచివాడు అబ్బాయి. సో ఇలాంటి అంటే మన యొక్క ఏదంటాము రిలేషన్షిప్సే అంతే అంతే వాళ్ళతో మనం ఏర్పరచుకున్నట్టు బంధాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సినిమా అనేది ఒక మాయా ప్రపంచం అంటారు కదా, ఆ బంధాలు ఎంతకాలం ఉంటాయి అనేదే. అయితే నిజమే, అవి నీకేంది నాకేంది అన్నట్టు ఉంటుంది తప్పితే. కానీ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు వాళ్ళు మర్చిపోలేరు. రఘు కొంచెం కనపడితే అబ్బో ఎందుకులే, నేను ఇప్పుడు కనపడ్డాడు నీ పక్కన ఉన్నాడు అనుకో, నా జీవితాన్ని నాశనం చేసినాడు అని అంట. ఏరా బాగానే ఉండవు కదరా అని అంటుంటాడు. ఎందుకంటే నేను విజయవాడ సిటీకి వెళ్ళి ప్రోగ్రామ్ డైరెక్టర్ చేసుకునేవాడిని, అక్కడ ఏదో బతుకుతా అట్టుండేవాడిని. నా వర్క్ అంతా చూసి ఇక్కడ ఎందుకు రాను రా, భలే ఉంది విశాలమైన ప్రపంచం ఉంది రాడా, ఇక్కడ అడవి కాచిన వెళ్ళైపోతుంది రారా అని అనేవాడు. ఎడితేరా ఇక్కడికి వస్తే మనకేం అర్థం కాల పాప మాటి. రఘు 3 నెలలు అక్కడే పెట్టుకున్నాను, ఎందుకు అజయ్తో చెప్పడం ఎందుకులే అని చెప్పి రఘు ఏం చేశాడు, సరే రూమ్లో ఉండను తెలిసిపోయింది 3 నెలలకి మనకి. బాబో ఇది మన వల్ల కదా, ఈ మనిషి కూడా కనపడ్డా ఏంది. తర్వాత 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 పూరి గారితో అదే అన్న, నా జీవితాన్ని నాశనం చేశాడు సార్ ఇక్కడ పిలిపించాను రఘు నిజంగా వల్ల ఇది రఘుతో. సో పూరి జగన్నాథ్ తోటి మంచి ఇదే ఉంది కదా జ్యోతిలక్ష్మి ఆ టైంలో. అప్పటికప్పుడు మెసేజ్ చేస్తుంటాను. మొన్నే మళ్ళీ మెసేజ్ విని త్వరలో మన ఇద్దరం కలిసి చేస్తున్నాం అని అన్నాడు. అంతకంటే ఇంకే కావాలండి అంటే ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో ఉందా ఏమో తెలియదు మనకి, ఇంకా చేద్దాం అని అన్నాడు. సరేనండి. డబుల్ స్మార్ట్ సంగతి అయితే తెలియదు ఇంకా. సో లైగర్లో రాలేదు ఛాన్స్, రాలేదు. సో ఇప్పుడు ఇంకా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు డైరెక్టర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఉండారు అట్లా నీకు వీళ్ళతో చెయ్యాలి, కొరటాల గారితో చేయాలండి. మిస్ అయిపోయాను. కొరటాల గారు నాకు చిరంజీవి గారిది కథ చెప్పేటప్పుడు ఆచార్య పిలిపించుకొని నాకు ఎంత అంటే ఆయన కథ చెబుతున్నాడు. ఇప్పుడు కూడా మనకు గోపిచంద్ అయితే మనకు బాగా దగ్గర మనిషిలాగా ఉంటాడు, అట్లానే ఇది మాట్లాడాము. ఇదంతా కూడా చూసి నేను ఇవన్నీ చూసి ఏమంటే మీరు కొరటాల సత్యనారాయణ గారు ఏమవుతారంటే వీళ్ళ తాతగారు ఏదో అవుతారట. అవునా? ఓకే. ఆ భావజాలం ఉంది ఆయనకి. ఆ భావజాలంతో మంచి మంచి కథలు అప్పుడు చేయాల్సింది. అప్పుడు కొంచెం ఆరోగ్యం ఇబ్బంది అయింది. తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ దాంట్లో ఉంటుంది అనుకున్నాను, మరి ఎందుకనో మరి చూద్దాం. దేవరాన్ చేస్తున్నాడు కదా ఇప్పుడు. అదే ఇంకేమన్నా అంబిషన్స్ ఉండయా నీకేమన్నా? ఏమున్నాయి, ఇకను వస్తే చేస్తా వెళ్ళటమే. మంచి మంచి క్యారెక్టర్ అంటే ఒక మంచి కొత్తగా ఉండేటట్టుగా ఏదైనా చేయాలని అంతే. నీలో ఒక మంచి కథ కూడా ఉండాలి. రుద్రమాంబపురం అనే సినిమా మాకు మన ఏరియా చేసింది, మన ఏరియా మత్స్యకారుల మీద. నీకు తెలుసు చాలా కథలు ఉంటాయి అక్కడ. అవును, నిన్న సముద్రం పక్క తిరుగుతూ ఉంటావు కాబట్టి వాళ్ళల్లో కలిసిపోయి ఆ కథ రాసి ఉంటావు. సో ఇంకో కథ నిమ్మన జాతులకు సంబంధించి కథలు అయితే నాకు బాగా ఇంట్రెస్ట్ అవి ఉన్నాయి కొన్ని. త్వరలో ఇంకోటి మన పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెటినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.